ఈశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ డివిజన్, ఒంగోలు. నేను ఈ డివిజన్కి 3/9/2025లో వచ్చానండి. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత నా ఈ 2 నెలల ప్రస్థానంలో పని చేసుకుంటూ వస్తున్నాను. 20 రోజుల కిందట అంటే 18/10/2025లో బి రామాంజనేయులు వాళ్ళ కన్స్ట్రక్షన్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మాకు బిల్లులు కావట్లేదు 2003వి 2004వి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ అంటే, సరే అండి మీరు వచ్చి ఆఫీస్కి ఇన్ వాట్ కెపాసిటీ ఆర్ టాకింగ్ అంటే, నేను బీఆర్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్ అని అన్నాడు. దెన్ యూ ఆర్ వెల్కమ్ టు మై ఆఫీస్ అండ్ వెరిఫై వేర్ ద పెండింగ్ బిల్స్ ఆర్ దేర్, ఏం బుక్స్ ఉన్నాయో చూసుకోండి అని కూడా చెప్పాం. అయితే అతను మేము మీ ఆఫీసులకు వచ్చి మీది చూసుకోవాలా, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అతను కొంచెం అరగంటగా మాట్లాడితే, నేను అన్న అయ్యా మా ఏఈలు తీసుకోరు, మీకు ఎస్టిమేట్లో కూడా ప్రొవిజన్ ఇస్తున్నాము, వాళ్ళు మీ డ్యూటీ అది మీరు సబ్మిట్ చేసుకోవాలా. అయినా 2003వి 2023 2024 బిల్స్ ఇప్పుడు నేను ఎందుకు చేయాలా, నాకు అసలు దాని గురించే తెలియదు, అప్పుడున్న అధికారులతోటి మీరు ఎందుకు చేయించుకోలేదు అని చెప్పేసి కూడా అడిగాను. అతను అడుగుతా ఉంటే వచ్చి టెండర్ కండిషన్ చూసుకోండి దాంట్లో ఉన్నవి ఇదేని. ఎమ్మడే వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఫోన్ చేసి, ఏం రా నీకు బలిసిందా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు పగులుద్ది, ఎట్లా తిరుగుతావో చూస్తాను, ఎట్లా చూస్తావు ఇది అని చెప్పేసి బెదిరించడం జరిగింది. సో దానికి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడండి అని రికార్డ్ చేసుకోవడానికి చూస్తే అతను మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. ఇదే విషయము మా జిల్లా అధికారికి రిటర్న్గా చెప్పాను, రిటర్న్గా రాసిస్తే ఆయన మా స్టేట్ అధికారికిను ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా కాపీ ఫార్వర్డ్ చేసినా కూడా లేదు. అప్పటి నుంచి నేను కింద కూర్చొని ఉద్యోగం చేస్తున్నాను. మళ్ళీ 2 రోజుల కిందట అదే కాంట్రాక్టరు మా జిల్లా అధికారిని పిలిపించి మాట్లాడుతూ నన్ను పిలిపించారు పైకి. పిలిపించి మాట్లాడితే ఇదే వేస్తే దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పేపర్ మీద ఆఫీస్లో ఉన్న ఫైల్స్లో చూపించాం. తర్వాత ఏమంటాడు అతను, పోలీసులకు చెప్తే నీకు బట్టలు ఇప్పదీసి కొట్టిచ్చేస్తాము, ఏమనుకుంటున్నావు ఇదా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఒక జిల్లా అధికారి ముందు కొడతారంటారు. ఇక ఇట్లాంటి ఈ వాతావరణంలో మా ప్రాణాలకు ఎక్కడ ఉంది, మాది ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడో రిమోట్లో పల్లెటూర్లలో తిరుగుతూ ఉంటాం. ఇట్లా వీళ్ళు బెదిరించుకుంటూ మమ్మల్ని ఇది చేస్తాం, వాటికి మేము బాధ్యులం కాదు. ఎప్పుడో 2023-24లో జరిగిన పనులకి మేము ఇప్పుడు ఏదైనా బాధ్యత తీసుకోవాలి. అప్పుడు ఎందుకు చేయించుకోలేదు, అప్పుడు అధికారులు ఎందుకు చేయలేదు? ఏదన్నా ఉంటే చేసుకోండి, కనీసం నాకు చెప్పాలి కదా, చూసి ఇది అని మా ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి కదా. లేకుండా వాళ్ళ మరి ఏది చూసుకొని ఇది అవుతున్నారో తెలీదు నాకు. ఇప్పుడు నేను అదే బయటికి వెళ్తాం, మేము ఒక్కరమే వెళ్తుంటాం, మాకు ఇక్కడ ఉంది ప్రాణాలకి హామీ ఎక్కడుంది? దేనికి నిరసనగా ఇప్పుడు మా రాష్ట్ర అధికారి కూడా వస్తే కూడా ఆయనకు చెప్తే ప్రాపర్గా స్పందించకుండా ఉంటే ఒక లీవ్ లెటర్ కూడా నేను ఇచ్చేసి, ఇక ఇట్లాంటి వాతావరణంలో మేము చేయలేము సార్ అని, నాకు న్యాయం జరగాలని ఒక పౌరునిగా నేను ఇక్కడ కూర్చున్నా నిరసన చేస్తూ. బి రామాంజనేయులు, అతను స్పెషల్ క్రాస్ కాంట్రాక్టర్, ఇక్కడ ఒంగోలే. అది నాకు తెలియదండి, పార్టీలు నాకు, ఎందుకంటే నేను వచ్చి 2 నెలలు అయింది కదా, ఇంకా పూర్తిగా నాకు తెలియదు, ఏది విషయాలు కూడా తెలియదు, అతని బిల్స్ ఎంత పెండింగ్ ఉన్నాయో కూడా తెలియదు. నాకు అష్యూరెన్స్ కావాలి, నా ఉద్యోగం నేను ఫ్రీగా చేసుకోవాలి, బజార్లో తిరగాలంటే నాకు న్యాయం కావాలి. ఎట్లా ఇప్పిస్తారో ఇప్పించండి. ఇలా ప్రతి కాంట్రాక్టర్ తిట్టుకుంటూ వెళ్తే మేము ఏం పని చేయాలి? సమాజంలో జరుగుతూ ఉంది, డాక్టర్లు అంతా డే అండ్ నైట్ చేసిన వాళ్ళని పడుతూ ఉన్నారు, మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఇంత అవమానాలు భరించుకుంటూ ఆత్మాభిమానాలను మేము తాకట్టు పెట్టుకున్నా కూడా మన సైక్లోన్లో కూడా రాత్రింపగళ్ళు ఇక్కడే ఉండి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఎక్కడెక్కడ ఏమున్నాయి ఇవన్నీ కూడా మేము ఉద్యోగాలు మేము చేసాం. ఇంక ఈరోజు ఏంటంటే మా రాష్ట్ర అధికారికి వచ్చి నేను ఇది చెప్పినా కూడా న్యాయం జరగకపోతే ఇలా కూర్చున్నా, రేపు నేను ఎట్లా పోవాలి సైట్కి? ఎవరు బాధ్యులు నాకు ఏదైనా జరిగితే? ఏమండి, పోలీస్ అంటే ఇప్పుడు మా అధికారికి ఇచ్చాను, నేను సిస్టంలో ఉన్నాను, నేను సిస్టంలో పనిచేస్తున్నా. సిస్టమ్ హ్యాస్ టు ప్రొటెక్ట్ మీ. సిస్టమ్ వదిలిపెట్టదు కదా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా, ఇది వ్యక్తి కాదు కదా. వ్యక్తిగా అయితే నేను ఒక పౌరునిగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. బట్ వెన్ ఐ వాకింగ్ ఇన్ ద సిస్టమ్ హ్యాస్ టు ప్రొటెక్ట్ మీ. అదే మా అధికారులు ఇచ్చాము, మా జిల్లా అధికారికి ఇచ్చాము, నా రాష్ట్ర అధికారికి కూడా ఇచ్చాము, వాళ్ళు స్పందించడం లేదు.